ఇవాళ మబ్బులలేసి కిటికీలకెళ్ళి బయటికి చూస్తే ఏం కానరాలే. ఇంకా తెల్లారలేదని ఓ గంట మలిసిన ఆటెనక చూస్తే ఇంకా సుత తెల్లారనట్టే కొడుతుంది. హగరో ఇంకా తెల్లారలేదేందని టైం చూస్తే ఏమున్నది 8 దాటింది. ఓ కొడుకో అని దెబ్బలేసి తయారై ఆఫీస్ కురుకొచ్చిన. చాలా మందికి ఇట్లనే అవుతుండొచ్చు నిన్నడిసంది. హౌ మంచి ముచ్చటే. ఏడేడ ఎట్లెట్లుందో అరుసుకుందాం పాన్రి. తెలంగాణ చుట్టూ పొగ చూరినట్టే ఉన్నది పోర్రి. పొద్దుగాల గింత సందు లేకుండా పరుచుకున్నది మంచు. పట్నం మీద పరదేసింది, జిల్లాలను గమ్మేసింది. ఆదిలాబాద్ నుంచి గద్వాల దాకా, సంగారెడ్డి నుంచి కొత్తగూడెం దాకా అంతటిదే కథ. తొవ్వ మీదనైతే బండ్లు పురాగా దగ్గరికి వచ్చేదాకా కానొస్తోట్టు బస్సులు లారీలు లైట్లు వేసుకొని వస్తున్నాయి. ఓ దిక్కు సల్లగా చలి, ఇంకో దిక్కు మంచుతోని చిన్న తిప్పల కాదు. సూరన్న సుత గీ సలిలేమొస్తా అన్నట్టుగానే 9 దాటదాకా గుడ్ మార్నింగ్ చెప్తలేడు. పట్నంలో బంగ్లా మీద ఉండి చూస్తే పక్కకున్న బిల్డింగులే కానొస్తలేవు. బడిపోరలు పండ్ల మీద బయటికి పోతోళ్ళు, వాకింగులు చేస్తోళ్ళు చిన్న వణుకుడు కాదు. తొవ్వ కనబడక ఆడాడ టక్కర్లైతున్నాయి. ఎవరి జాగ్రత్త వాళ్ళు నడుచుకోవాలి, ఎవరి పద్ధతిలో వాళ్ళు వాకింగ్ చేయాలి. జాగ్రత్తగా నడుచుకుంటా పోతే ఎలాంటి ప్రమాదాలు జరగకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇక యాదగిరి గుట్ట మీద చూడు ఎట్లా పరుచుకున్నదో. 2-3 వద్దులు ఇట్లనే ఉంటదట. మబ్బుల్నే పండ్ల మీద బయటికి పోతోళ్ళు పైలం ఉండుర్రి.